చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం భారతదేశంలోని అతి ముఖ్యమైన శైవ క్షేత్రాలలో ఒకటి. స్వర్ణముఖి నదీ తీరాన వెలిసిన ఈ ఆలయానికి ఎంతో విశిష్టమైన చరిత్ర మరియు పురాణ నేపథ్యం ఉంది. ఈ క్షేత్రం పేరు 3 జీవుల కలయిక ద్వారా ఏర్పడింది. అవి ముక్తిని పొందిన విధానం ఇక్కడ అద్భుతంగా వర్ణించబడింది. శ్రీ సాలిపురుగు శివలింగంపై గూడు అల్లి ఎండామానాల నుండి రక్షణ కల్పించింది. కాళ పాము శివలింగాన్ని మణులతో పూజించింది. హస్తి ఏనుగు ప్రతిరోజు నది నుండి నీటిని తెచ్చి అభిషేకం చేసి పువ్వులతో పూజించింది. ఈ 3 జీవుల భక్తికి మెచ్చిన పరమశివుడు వాటికి మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఈ ఊరికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. దక్షిణ భారతదేశంలో ఉన్న పంచభూత లింగాలలో శ్రీకాళహస్తి వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. దీనికి నిదర్శనంగా గర్భాలయంలో గాలి జొరపడే అవకాశం లేకపోయినా శివలింగం దగ్గర ఉన్న దీపపు ప్రమిదలు నిరంతరం కదులుతూ ఉంటాయి. శ్రీకాళహస్తి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే మరో గొప్ప భక్తుడు కన్నప్ప. ఒక సామాన్యమైన వేటగాడైన తిన్నడు అనగా కన్నప్ప శివుని కంటి నుండి రక్తం కారడం చూసి తట్టుకోలేక తన కంటినే తీసి స్వామికి అర్పించడానికి సిద్ధపడతాడు. అతని అత్యంచల భక్తికి మెచ్చిన శివుడు అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. నేటికి ఆలయ సమీపంలోని కొండపై కన్నప్ప గుడిని మనం చూడవచ్చు. ఈ ఆలయాన్ని పల్లవరాజులు ప్రారంభించగా తర్వాతి కాలంలో చోళులు, విజయనగర రాజులు ఎంతో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు 1516లో ఇక్కడ ఒక భారీ రాజగోపురాన్ని నిర్మించారు. ఆలయ శిల్పకళ విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం శ్రీకాళహస్తిని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక్కడ జరిగే రాహుకేతు సర్పదోష నివారణ పూజలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. జాతకంలో దోషాలు ఉన్నవారు ఇక్కడ పూజ చేయించుకుంటే శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.